తప్పిపోయిన కుమారుడి కథ ప్లే. దేవా, నా కుమారుడు ఎక్కడున్నానయ్యా? ఇంటి నుండి ఆస్తి అంతా చేతిలో పట్టుకొని వెళ్ళిపోయాడు ప్రభు. నా కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన, నా మరవిని. నా చిన్న కుమారుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఇంటికి తీసుకురా యేసయ్యా. నీకే వందనాలు తండ్రి, నీ కొరకే చూస్తున్నానయ్యా ప్రభువా. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. నేను నా ధనమంతా వ్యయం చేసి పాపం చేసి ఎంతో తప్పు చేశాను. నా తండ్రి ఇల్లు విడిచి వెళ్ళొద్దన్నా కానీ ఇల్లు వదిలి వచ్చేసి అంత పాడు చేసుకున్నాను. ఇక్కడ వచ్చి తిండి లేక అల్లాడిపోతున్నాను. నా తండ్రి ఇంట అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, భోజనం సమృద్ధిగా ఉన్నది. నేను మరలా నా తండ్రి దగ్గరికి పోయి క్షమాపణ కోరుకుంటాను. తండ్రి, నీకు నువ్వు పరలోకములో ఉండే తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను నాయన, నన్ను క్షమించు అని నా తండ్రిని వేడుకుంటాను. తప్పక నా తండ్రి నన్ను క్షమించి చేరదీస్తాడు. ఈ పందుల పొట్టుని తినడానికి నాకేం కర్మ? నేను వెళ్ళిపోయి నా తండ్రిని క్షమాపణ కోరుకుంటాను. ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి వెళ్తాను. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నేను మా తండ్రి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను. తండ్రి, నానా తండ్రి నన్ను క్షమించు. నీకును పరలోకమందు నా తండ్రికి విరోధంగా పాపం చేశాను. నేను నీ కుమారుడిని అనిపించుటకు అర్హుడు కాదు తండ్రి. నన్ను క్షమించు. అక్కడెవరు? దూరము నుంచి అంతా నా కుమారుడిలాగే ఉన్నాడే. వస్తున్నాడు నా కుమారుడే, నా ప్రభు నా కుమారుని పంపించినట్టున్నాడు. కుమారా, చిన్న కుమారుడా, నా కుమారుడా, నాయనా రా నాయనా. తండ్రి, నీ కొరకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను నా కుమారుడా. అబ్బా, నా కుమారుడు వచ్చేస్తున్నాను, నేను పోతాను నా కుమారుడి దగ్గరికి. తండ్రి కుమారుని చూసి క్షమించుకొని విందు ఏర్పాటు చేశాడు. పరలోకముందున్న మా తండ్రి కూడా 99 మంది నీతిమంతుల కంటే కూడా ఒక్క పాపి పశ్చాత్తాపం పొంది తిరిగి తన దగ్గరకు వస్తే పరలోకములో బహు గొప్ప సంతోషం కలిగి ఎంతో ఆనందిస్తారు. తండ్రి ఎంత పాపినైనా క్షమించి చేర్చుకుంటాడని దీనివల్ల మనం తెలుసుకున్నాము. ఈ కథ లూకాసు వార్త 15వ అధ్యాయములో మనకు తేటగా తెలియపరిచి ఉన్నారు.